ఇప్పుడు అంటే మీరు కూడా ఏమైనా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా వదిన గారు భవిష్యత్తులో? ఇక పిల్లలు సెటిల్ అయ్యాక అవకాశాలు వస్తే చూద్దాం. సో అయితే ఇంట్రెస్ట్ అవుతుంది రాజకీయాలు. ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఫ్యూచర్లో వస్తుంది, తొందరలో వచ్చింది, ప్రయత్నం చేద్దాం. అంటే మా వారు పాలిటిక్స్ కి రాకముందే మా తాత వాళ్ళంతా పొలిటికల్ ఫ్యామిలీ కదా, కాంగ్రెస్ కి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం 50 years నుంచి అందులోనే ఉన్నారు. ఇప్పుడు భగవాన్ అని ఉంటారు, తను తాత అవుతారు. వాళ్ళ ఫాదర్ ముత్తాత యాక్చువల్గా, ఆయన లచ్చురామ్ నాయక్ వాళ్ళ కొడుకున్నాడు ఇప్పుడు, ఆయన కూడా పాలిటిక్స్ లోనే ఉన్నారు. అంటే ఆ ఫ్యామిలీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరు ఉన్నారు మా ఫ్యామిలీలో. సో అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాత యొక్క అంబిషన్ ఉండే, నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే ఆయనకి, మంచి అంటే ఒక గొప్ప వ్యక్తిగా చూడాలి అనుకునేవాళ్ళు. సో అవకాశం వస్తే మహిళగా చేయడానికి రెడీ అన్నమాట. చేయాల్సిందే. ఇప్పుడు తనని కూడా డైరెక్టర్ వరకు వచ్చింది కదా, అవును, అమ్మని చేసినాక భార్యను కూడా స్లో అండ్ బ్యాలెన్స్ అంటే ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసినాం కదా, 25 years చేయాల్సిందే ఉంటది కదా. ఇప్పటికి చేదోడు వాదోడు ఉంటూనే ఉంటది కదా. ఇప్పుడు మండలికి మీకు సభకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? మీరు సభలో ఉంటే బాగుండు, అసెంబ్లీలో ఉండే అధ్యక్ష అని, అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది. అది రేపు జరగబోయేది అది. సో ఇదో చర్చ కూడా నడుస్తూ ఉంది, అభివృద్ధి కోసమే మంత్రివర్గ విస్తరణ ఆపిరని కొన్ని క్వశ్చన్లు విన్నాం మనం. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యాడు, సో ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి మంత్రివర్గంలో అడుగు పెట్టే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్, అధిష్టానం డిస్క్రిషన్. నేను చట్టసభలకు పోవాలనుకున్నా, ఓకే, చట్టసభలకు పంపిస్తున్నాడు. దిస్ ఈజ్ మై టాస్క్. ఓకే, చాలా మంది అప్పుడే మంత్రి అని వస్తుంది ఇట్లా ఇట్లా అని నాకు పెద్దలు కూడా చేసి ఇది మళ్ళీ ఏమైనా ఇబ్బందికరమైన వస్తుంది ఏమని కూడా చేస్తున్నారు. నిన్న మొన్న మన వాళ్ళకు కూడా ఏంటి, మన ఆర్టీవీ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రిని అవుతా వాళ్ళిద్దరు పని ఇట్లాంటి ఈ థంబ్నెయిల్స్ నెగిటివ్ అవుతున్నాయి. సో మంత్రిని రేపు అవుదాం భవిష్యత్తులో. ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు, నేను ఎలిజిబుల్ ఉంటే నాకు ఇస్తే ఇవ్వని, కానీ నేను ఇప్పుడు మంత్రిగా అడగొచ్చా అడగకూడదు అంటే అడగొచ్చు, కానీ అడిగే అవకాశం అక్కడ ఉందా అంటే ఆలోచించాలి. క్రెడిబుల్ పర్సనే, కానీ వాళ్ళ చాయిస్ ఏముందో మనకు తెలియదు కదా. రేవంత్ అన్న చాయిస్ ఏంటో, మంత్రులు ఉన్నారు కదా, మంత్రి మండలి ఉంది, హైకమాండ్ ఉంది, వీళ్ళందరూ డెసిషన్ ఎవరికి ఫేవర్గా ఉందో మనకు తెలియదు. వాళ్ళ ఇష్టం. ఈయనే క్రెడిబుల్, ఈయనే బాగా మనల్ని అంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని బాగా పరిష్కరించగలరు అనుకుంటే ఈయనకే ఇవ్వచ్చు. అట్లా కూడా ఆలోచించవచ్చు. నడిచినాయి కొన్ని అయితే లిస్టులు, ఏదో ట్రోల్ అయితే మంత్రి కావాలి ఎమ్మెల్సీ అవడం మీలో ఉంటాడు. నిన్న మీ వాళ్ళు కూడా పెట్టిండ్రు, అంటే వెంకటరెడ్డి గారు కూడా అన్నారు కదా మీటింగ్ లో, ఒకటి సర్వేనా అంటే టికెట్ త్యాగం చేసినప్పుడు కూడా వెంకటరెడ్డి గారు మంత్రి అన్నారు కదా. మళ్ళీ రేవంత్ అన్న కూడా ఒక టీవీ మీడియాలో అన్నారు. అవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.